హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముళ్ళలో మీరు చూసినట్టు ఒక భార్య భర్తని ఇన్స్టాగ్రామ్ కోసం చంపేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కరెక్టే, నిజంగానే చంపేసింది. ఇది ఎక్కడ ఏంటి అనేది ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా సోషల్ మీడియా అనేది వాడుకోవచ్చు ఎంతవరకు, కొంత టైంపాస్, ఏదైనా న్యూస్, ఇవన్నీ కొంతవరకు వాడుకోవచ్చు. అంతేగాని ఈ సోషల్ మీడియా అనేది ఎట్లుంటుందంటే ఉప్పు లాంటిది, మన వంటల్లో వాడే ఉప్పు లాంటిది. తగినంత వేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ ఇస్తుంది, కాదు కూడదు అని ఎక్కువ వేసుకున్నాం అనుకో నాలుగు కట్ అయిపోద్ది. అంత ప్రమాదం ఈ సోషల్ మీడియా. కాబట్టి దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళు బీహార్, కాకపోతే వీళ్ళు కలకత్తాలో వర్క్ చేసుకుంటూ సొంతూరుకు వచ్చారు. అక్కడ వర్క్ చేసి అక్కడ ఏం జరిగిందంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రోజు చేసేది, కూలీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ చేస్తుంటే భర్త నచ్చక వద్దు అని చెప్తున్నాడు, వినలేదు. అయినా కూడా రోజు చేస్తూనే ఉంది. భర్త కోపం వచ్చి ఇట్లా చేయొద్దు, ఇన్స్టా వల్ల ఏం యూజ్ లేదు కదా, ఏదో కొంతవరకు చేయి, మరీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పని అన్నట్టుగా చేయొద్దు అని అడిచినాడు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకోవాలంటే, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే నిజంగానే ఇన్స్టాగ్రామ్లో ఉన్నది లేనిది, ఇంట్లో తిన్నది, పడుకున్నది, లేచింది, మొహం కడిగేది, ప్రతిదీ బట్టబయలు చేసేస్తున్నారు. కొంతమంది బూతులు మాట్లాడేస్తున్నారు. ఇదే పెద్ద ఏదో రకంగా ఫేమ్ అవ్వాలి అని అనుకుంటున్నారు, అంతే తప్ప అది ఎటువంటిది. ఫేమ్ అయ్యి ఏం చేస్తారు? ఎంత మంచి ఫేమ్ వచ్చినా, ఏం చేసినా, ఏదో ఒకటి రకం ఫేమ్ అయ్యి వచ్చినా ఏం చేస్తారు? నలుగురిలో మీ బిహేవియర్ ఏందో, మీరేందో తెలిసిపోద్ది. కాబట్టి మంచిగా మాట్లాడి మంచిగా ఉండి ఫేమ్ అయితే అది వేరు, కానీ ఇట్లా చెడ్డగా వచ్చే ఫేమ్ వేస్ట్. సరే, ఏది ఏమైతేనే ఆమె ఈ భర్త వద్దు వద్దు అని చెప్తున్నా కూడా వినలేదు. ఈవిడుంటే నన్ను వీడియోలు చేయనీయడని చెప్పేసి కొంతమంది తన ఫ్రెండ్స్తో మాట్లాడుకొని చంపేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినారు. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది, జైలుకి వెళ్తుంది. అంటే నిన్ననే కాబట్టి జరిగింది, 2 రోజులైంది, జైలుకి వెళ్తుంది. అక్కడ చేసుకోవచ్చు రీల్స్. చూడండి, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక చిన్నదానికి అడిక్ట్ అయిపోయి ఎంత దూరం వెళ్ళిపోయిందో లైఫ్. లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా జాగ్రత్తగా సోషల్ మీడియాని వాడుకుంటారని కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఎంతవరకు వాడుకోవాలనో అంతవరకే వాడుకోండి, ఎక్కువగా వాడొద్దండి. నాకు అనిపించింది చెప్పాను, ప్రపంచంలో జరిగేది కూడా ఇదే. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ, సోషల్ మీడియాను తగినంత వాడుకోండి, తర్వాత హ్యాపీగా ఉండండి అని కోరుకుంటూ